హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో యూనిఫామ్ టాపు విత్ కాలర్ నెక్ కటింగ్ అనేది చూపిస్తాను. ఈ వీడియోలో మీరు కాలర్ నెక్ కటింగ్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పటివరకు మన ఛానల్ చూడని వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ నుంచి లాంగ్ వీడియోలో మన టైలరింగ్ కంటెంటే ఉంటుంది. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ క్లాత్ అనేది యూనిఫామ్ క్లాత్ అనేది ఇలా వస్తుంది కదా. ఇది ఈ ఫోల్డింగ్ అనేది చూసుకోవాలి మనం. ఇప్పుడు కంపెనీ వాడు ఈ ఫోల్డింగ్ ఇచ్చాడు కదా, కానీ మనం నిలువు ఫోల్డింగ్ అనేది చూసుకోవాలి. ఇలా అన్నమాట, ఇలా నిలువు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. అయితే ఇది చూడండి, ఇలా పెట్టేసి మనం నార్మల్ మెటీరియల్స్ ఏవైనా సరే ఇలా పెట్టేసి కటింగ్ అనేది చేసేస్తాము. కానీ ఈ వీడియోలో మీకు చెప్పే విషయం ఇంకోటి ఏంటి అంటే, ఈ నిలువు చారలతోనే మనకి హ్యాండ్స్ కూడా ఇవ్వాలి. కాబట్టి ఇలాగా సమానమైన మడతేస్తే మనకి హ్యాండ్స్ అనేవి రావు. చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేయాలి. ఇలా అనేది అడ్జస్ట్మెంట్ చేస్తే ఫ్యాబ్రిక్ని మనకి హ్యాండ్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనం వాళ్ళ చెస్ట్ లూజ్ని అలాగే సీట్ లూజ్ని బట్టి ఈ ఫోల్డింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి. ఇలాగైతే నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఆ అమ్మాయి అయితే నార్మల్ పర్సనాలిటీ ఉందన్నమాట. సో అందుకని ఈ ఫోల్డింగ్ అయితే మనకు సరిపోతుంది అనేసి నేను ఈ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాత షోల్డర్ మెజర్ అనేది ఇక్కడ తీసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే డ్రెస్ కటింగ్ చేసేటప్పుడు ఈ క్లబ్గా ఉన్న వైపు నేను షోల్డర్ తీస్తాను, ఇలా ఓపెన్స్ ఉన్న వైపు కిందకు అనేది ఇస్తాను అనమాట. అందుకని ఇటువైపు అయితే నేను షోల్డర్ మెజర్మెంట్ అయితే డ్రా చేస్తున్నాను. దగ్గరికి రావాలి, జూమ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ లెంత్ ఎంఐకి 14 ఉందన్నమాట. 14 అంటే కాలర్ నెక్కి ఎంతైతే షోల్డర్ వస్తుందో అందులో హాఫ్ అనేది షోల్డర్ తీసుకోవాలి. కాబట్టి తనకు 14 వచ్చింది కాబట్టి షోల్డర్ 14లో హాఫ్ వచ్చేసి 7 అనమాట. 7 అయితే నేను మార్క్ చేస్తున్నాను. అలానే ఇది ఫుల్ షోల్డర్ అనమాట. అలానే ఇందులోంచి హాఫ్ షోల్డర్కి వచ్చేసి ఇది కాలర్ నెక్ 2.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట. 2.5 ఇంచులు అనేది కాలర్ కోసం తీసుకుంటున్నాను. మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఉందన్నమాట. కానీ అందులోంచి నెక్ నేను 2.5 మాత్రమే తీస్తున్నాను. ఇది ఫుల్ కాలర్ కాబట్టి. అలానే ఇది బోట్ నెక్ మెజర్లా అనమాట. కాబట్టి కాలర్ నెక్కి బోట్ నెక్కి షోల్డర్ ఎంతైతే వస్తుందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. చూడండి, షోల్డర్ మనం 7 పెట్టాం కాబట్టి చంక డౌన్ కూడా నేను 7 ఇస్తున్నాను అనమాట. కనిపిస్తుందా ఫ్రెండ్స్ వీడియోలో? జూమ్ చేయడానికి ఇలాగా 7 అనేది షోల్డర్ పెట్టుకున్నాం కాబట్టి చంక డౌన్ కూడా 7 తీసుకున్నాం అనమాట. ఇక్కడ 1 ఇంచ్ అనేది మనం యార్బ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. కరువు కోసం 1 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి మనం 13 అనేది ఓపెన్స్ వరకు తీసుకోవాలన్నమాట. 13 మ్యాక్సిమం యూనిఫామ్స్ ఏవైనా సరే 13 12 ఉంటుంది అనమాట. మరి 14 తీసుకుంటే సీట్ దగ్గర పట్టేస్తుంది పిల్లలకి. కాబట్టి 13 తీసుకుంటున్నా. ఈ హైట్కి అయితే నేను 13 తీసుకుంటున్నాను. ఎందుకంటే లెంత్ 40 వచ్చింది. ఈ లెంత్ని బట్టి నేను ఇక్కడ 13 అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ 13 దగ్గర నుంచి చూడండి, ఇక్కడ 13 ఉంది కదా, 13లో హాఫ్ వచ్చేసి 7.5 కదా, అదే 6.5 కదా, సారీ 6.5 దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి, మీరు ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. 1 ఇంచ్ లోపలికి అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, 1 ఇంచ్ లోపలికి నేను మార్కింగ్ చేస్తున్నా. ఆ మార్కింగ్ని ఇటువైపు కలిపేస్తున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపేస్తే మనకి ఇక్కడ నడుం దగ్గర షేప్ అనేది మంచిగా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి కింద మొత్తం ఇక్కడ ఓపెన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఈ టాప్ లెంత్ అనేది మనం ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకోవాలన్నమాట. 40 ఉందన్నమాట టాప్ లెంత్. ఆ పాప టాప్ లెంత్ వచ్చేసి 40 ఉంది. సో ఖర్చు కోసం
ఒక 1 ఇంచ్ పెడుతున్నాను అనమాట. 41 పెడుతున్నాను. 41 ఇక్కడికి వచ్చింది. ఇక్కడ రానిచ్చు కనిపిస్తుందా మంచిగా వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ వరకు 41 ఇంచెస్ అనేది పెట్టాను నేను ఖర్చుతో సహా. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్లో కాలర్ నెక్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఇలా తక్కువ మెజర్స్తో కాలర్ నెక్ యూనిఫామ్ అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. బాగా వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు సిస్టర్స్. దయచేసి ఎవరు ఇది కూడా తెలియదా, కొంచెం ఈ 2 షేపులతోనే డ్రెస్ అనేది అయిపోతుందా అని అయితే అనుకోవద్దు. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అన్ని డ్రెస్సులు కుట్టడం వచ్చినా ఒక్కొక్కసారి కాలర్ నెక్ అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం, అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఈజీ ప్రాసెస్లో ఈ వీడియో అనమాట. చూడండి ఇలా డ్రా చేశాను కదా. నేను ఏమేమి డ్రా చేశానో మళ్ళీ ఒకసారి మీకు వీడియోలో చెప్తున్నాను చూడండి. తన లెంత్ వచ్చేసి, ఈ పాప లెంత్ వచ్చేసి టాప్కి 40 అనమాట. సో 40 అయితే 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసేసి 41 ఇంచెస్ అనేది నేను ఇక్కడికి లెంత్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఆ లెంత్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి వాళ్ళ షోల్డర్ బోన్ టు బోన్ షోల్డర్ ఎంతైతే ఉందో అందులో హాఫ్ వరకు అయితే మనం మెజర్ తీసుకోవాలన్నమాట. ఈ పాపకు వచ్చేసి 14 ఉంది షోల్డర్. 14లో హాఫ్ వచ్చేసి 7 కాబట్టి నేను 7 అయితే షోల్డర్ తీసుకున్నాను. ఆ 7లో 2.5 మాత్రమే నెక్ కోసం తీసుకోవాలి. అది ఫ్రంట్ నెక్ మాత్రమే, బ్యాక్ అనేది తీయద్దు. ఒక 1/2 ఇంచ్తో డౌన్ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ మాత్రం కాలర్ వేయడానికి మనకు ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్లోంచి హాఫ్ అనేది చేసి బై 2 చేసేసి వచ్చిందని షోల్డర్గా పెట్టుకోవాలి. అంటే 14 వచ్చింది కాబట్టి 7 నేను షోల్డర్ పెట్టాను. అదే 7 యాజ్ ఇట్ ఈజ్గా చంక డౌన్ కూడా తీసుకోవాలన్నమాట. చంక డౌన్ కూడా నేను 7 పెట్టాను అనమాట. ఆ 7 పెట్టిన తర్వాత కరువు షేప్ కోసం జనరల్గా బ్లౌజెస్కి మనం 1.5 ఇంచ్ అనేది తీసుకుంటాము కరువు షేప్ కోసం. కానీ ఇలాంటి టాప్స్ కోసం 1 ఇంచ్ తీసుకుంటే చాలు. అందుకని నేను 1 ఇంచ్ అనేది కరువు షేప్ తీసేసి ఇక్కడ చంక డౌన్ అనేది చూసుకొని కరువు షేప్ తీసాను అనమాట. ఇక్కడ ఎక్కడైతే మనం చంక డౌన్ తీసామో అక్కడి నుంచి 13 ఇంచెస్ అనేది నేను మార్క్ చేశానండి. ఒక మార్కు ఎందుకు అంటే ఈ 13 ఇంచెస్లోంచి ఒక హాఫ్ చేసి హాఫ్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి అనేది మనం డ్రా చేసుకుంటే డ్రెస్ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. డ్రెస్ షేప్ కోసం మాత్రమే నేను ఇలాగా 1 ఇంచ్ అనేది లోపలికి తీసుకోమని చెప్పాను. కొంచెం బొద్దుగా ఉండే పిల్లలైతే మీరు కొద్దిగా తక్కువ తీసుకోవచ్చు. కొంచెం పక్కగా ఉండే పిల్లలైతే ఈ లెంత్ ఒక 1.5 ఇంచ్ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు అనమాట. వాళ్ళ పర్సనాలిటీని బట్టే ఈ షేప్ అనేది మనం తీసుకోవాలి. ఈ 13 తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకు ఎంతైతే లెంత్ ఉందో డ్రెస్ అంతవరకు స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదైతే డ్రెస్ టాప్ మెజర్మెంట్ అనమాట. నేను ఈ మెజర్మెంట్ ప్రకారం మీకు కటింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా మనం ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ వరకు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనం 13 దగ్గర నేను ఓపెన్స్ కోసం పెట్టాను కదా. ఇక్కడ ఒక చిన్న కాట్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే మనకి గుర్తు కోసం ఇక్కడ నుంచి ఓపెన్స్ కుట్టాలని. అలాగే ఇక్కడ ఖర్చుతో సహా మనం డ్రా చేసాం కాబట్టి ఈ డ్రా మీద నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. పైనుంచి చూపించినాను ఒకసారి లేచి. ఇట్లా కటింగ్ షేప్ అనేది వచ్చిన తర్వాత మీరు చూడండి ఇప్పటికే డ్రెస్ షేప్ అనేది సగం వచ్చేసింది. ఇక్కడ మనం 2.5 ఇంచెస్ దగ్గర నెక్ తీయాలని చెప్పాను కదా. 2.5 ఇంచెస్ దగ్గర అక్కడ చిన్న కాట్ ఒకటి పెట్టుకోవాలి. ఆ కాట్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అయితే చేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది డివైడ్ చేసుకొని చూడండి. ఇందులో అయితే నెక్ విడ్త్ అనేది ఇప్పుడు ఎలా తీసుకోవాలో, ఫుల్ షోల్డర్ నుంచి నెక్ అనేది ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇది 7 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా. ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే 2.5 ఇంచెస్ నెక్ కోసం తీసుకున్నాము. ఈ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలన్నమాట.
ఇంకా కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే 4.5 వరకు తీసుకోవచ్చు. ఈ పాప చిన్నగానే ఉంది కాబట్టి నేను 4 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది కరువు షేప్ తీసుకొని ఇందులో రౌండ్ షేప్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. అయితే ఇక్కడ నుంచి మనకి ఓపెన్ అనేది రావాలి కాబట్టి డ్రెస్కి ఇక్కడ నుంచి 8 ఇంచెస్ అనేది నేను ఓపెన్ కోసం తీసుకుంటున్నాను. 8 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ కటింగ్ చేసిన తర్వాత నేను చిన్నగా ఇలా కట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి. చూసారా, ఓపెన్ చేసేస్తున్నాను చూడండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంతైతే ఉందో అక్కడ ఒక చిన్న కార్డ్ పెట్టుకుంటే మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్టినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. చూడండి, మీకు ఇది చూపిస్తాను. ఇలా ఉండటం వల్ల ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఒకదాని మీదకి ఒకటి ఎక్కినప్పుడు ఇక్కడ లూజు అలాగే ఇట్లా బుస్క రాకుండా తిత్తులు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఆల్రెడీ 2.5 ఇంచులు అనేది వెడల్పు తీసుకున్నాం కదా. ఈ 2.5 ఇంచుల వెడల్పు కూడా మనం ఏం చేయాలంటే జస్ట్ 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు 1/2 ఇంచ్ డౌన్ అనేది చూపిస్తాను. ఇది బ్యాక్ నెక్. అయితే కొంతమంది కాలర్ నెక్ పెట్టేటప్పుడు ఈ బ్యాక్ డౌన్ అనేది తీయరు, కానీ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట. కాలర్ స్టిచ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టుకొని, చూస్తున్నారా, జూమ్ చేయనాలి. ఇట్లా ఒక జస్ట్ 1/2 ఇంచ్ అనేది కట్ చేసుకుంటే మనకి కాలర్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పటివరకు అయితే బ్యాక్ ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా డ్రెస్ టాప్ కోసం హ్యాండ్స్ కటింగ్ అయితే ఉందన్నమాట. హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రిమైనింగ్ పీస్ ఉంది కదా, ఆ పీస్ని నిలువు పన్నానే పెట్టమని చెప్పారనమాట ప్రిన్సిపల్. హ్యాండ్స్కి వచ్చేసి నిలువు పన్నానే పెట్టమన్నారు. అందుకని నేను నిలువు పన్నాలో హ్యాండ్స్ అయితే తీస్తున్నాను. తప్పనిసరిగా ముక్కలు అయితే పడతాయండి, ఎందుకంటే యూనిఫామ్ విడ్త్ ఎంత నెరువు అంటాం కదా, ఆ పన్నా అనేది ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్ వచ్చేసి 16 పెట్టమన్నారు. సో 16 అనమాట. ఇది చూడండి, 16 ఖర్చుతో 16.5 పెడుతున్నాను. జస్ట్ ఇలా షేప్ తీసుకుంటే చాలు హ్యాండ్స్, ఎందుకంటే మనకి ఎడ పీస్ లేదు, ఈ పీస్ అనేది కట్టుకోవాలన్నమాట. అందుకని నేను జస్ట్ అలా గీచేసాను. మళ్ళీ ఒకసారి 16.5 ఉండాలి కాబట్టి 17, ఖర్చుతో 17 ఉందా లేదా నేను ఒకసారి చూసుకుంటున్నాను. ఇలాగ చిన్న కాట్ అయితే ఇచ్చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ని ముందే కట్ చేసుకోవాలి, లేకపోతే తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఇప్పుడు ఇక్కడ 4 ముక్కలు అనేది కట్టాలి. చూడండి, ఇలా ఓపెన్ అనేది చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ పీస్ అనేది నేను రిమైనింగ్ పీస్ కటింగ్ చేసేసి ఇక్కడ పెడతాను అనమాట. చూడండి, కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ పీసులు అనేది నేను ఇక్కడ కట్టిన తర్వాత ఈ షేప్ అనేది తీసుకొని నేను కటింగ్ అయితే చేసేస్తాను అన్నమాట. ఇలా ఆ ముక్క అనేది జాయింట్ పడిన తర్వాత మనం ఇలాగా జాయింట్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం హ్యాండ్ అనేది షేప్ తీసుకొని జాయింట్ ఎక్కిచ్చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ బద్దె షేప్ అనేది ఇవ్వమన్నారు అనమాట. హ్యాండ్కి బార్డర్ వచ్చేసి బద్దె షేప్ ఇవ్వాలి. అలాగే కాలర్కి ముక్సులు పట్టి కాజాలు పట్టికి కూడా ప్యాంట్ క్లాత్ అనేది యాడ్ చేసి పెట్టాలన్నమాట. వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈరోజు క్లైమేట్ బాగాలేదు, అందుకని షాప్లో వర్క్ ఎక్కువ అవ్వలేదు, అందుకని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వర్క్ చేయాల్సి వచ్చిందనమాట. అలాగే మీకు కూడా యూనిఫాము
కటింగ్ అనేది చెప్తూ వీడియో తీద్దామనేసి నేనైతే యూనిఫామ్ కటింగ్ అయితే చేసేసాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.